అందం, అభినయం ఈ రెండు ఉన్న అతి కొద్ది మంది కథానాయికల్లో ఒకరు అనుష్క. సూపర్ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ అమ్మడు అనతి కాలంలోనే స్టార్ స్టేటస్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత లేడీ ఓరియంటెడ్ మూవీ చేయాలంటే అనుష్కనే చేయాలి అనేంతగా పేరు తెచ్చుకుంది. వరుసగా ఆఫర్ రావడంతో ఆలోచనలో పడిన స్వీటీ ఏది పడితే అది చేయకుండా మంచి కథాబలమున్న సినిమాలనే చేస్తోంది. కొంత గ్యాప్ తర్వాత ఘాటీ అంటూ వస్తోంది. ఈ మూవీ కోసం కాదు అనుష్క కోసం ప్రభాస్ రంగంలోకి దిగుతున్నాడనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్. ఇది నిజమేనా? అరుంధతి, బాహుబలి, భాగమతి, రుద్రమదేవి, నిశ్శబ్దం, మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి ఇలా విభిన్న కథా చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి మెప్పించింది అనుష్క. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకుంది. అయితే ఇటీవల కాలంలో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన ఈ బెంగళూరు బ్యూటీ ఇప్పుడు ఘాటీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ మూవీకి డైరెక్టర్ క్రిష్ కాంబోలో వేదం అనే సినిమా రావడం, ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడం తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమాలో వేశ్య పాత్రలో పర్ఫెక్ట్ అనేట్టుగా నటించిందనే పేరు తెచ్చుకుంది అనుష్క. మళ్ళీ క్రిష్ తో అనుష్క సినిమా అనగానే పర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న పాత్ర ఉంటుందని టాక్ వచ్చింది. అన్నట్టుగానే ఇందులో ఇంతకు ముందు ఎన్నడూ చేయలేని పాత్ర పోషిస్తోంది అనుష్క. స్వీటీలో ఉన్న మరో యాంగిల్ ను ఈ సినిమాలో క్రిష్ చూపించబోతున్నాడు. ఈ సినిమాను ఏప్రిల్ 18న రిలీజ్ చేయనున్నారు. అయితే పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాను విడుదల చేయాలి అనుకుంటున్నారట. పాన్ ఇండియా రీచ్ అవ్వాలంటే పాన్ ఇండియా స్టార్ రంగంలోకి దిగాల్సిందే. అందుకనే ప్రభాస్ ను ఘాటీ కోసం దింపుతున్నారని తెలిసింది. ప్రభాస్ అనుష్క మధ్య ఉన్న అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. పైగా ఈ చిత్రాన్ని క్రిష్ తో పాటు ప్రభాస్ సొంత బ్యానర్ అయిన యువి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇక ప్రభాస్ ఘాటీ కోసం రాకుండా ఉంటాడా? మరి అనుష్క ఘాటీతో పాన్ ఇండియా రేంజ్ లో ఎలాంటి సక్సెస్ సాధిస్తుందో మనం వేచి చూడాలి.